పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నింపగలరా. Good morning everyone. Good morning everyone. I think we are bigger in number compared to our last service. So I request you all to shout a very loud good morning. Good morning everyone. Good morning. That's nice. And I wish all the beautiful and gorgeous women here a very happy Women's Day. Yeah, can all the men clap for all the women here? Thank you very much. So let us all be seated as we start today's worship. How many of you happy that we are in our new premises? Everybody? I don't see few hands. Everybody is happy, right? How many of you prayed for this? All of us prayed together for this, and we see God's promise being fulfilled in our church. So let us, with this happiness, with this thankfulness, let us thank God by singing the first song which says, Randi Suvarta Sunadamuto, Ranjilu Siluva Ninadamuto, Tambura Sitara Nadamuto, Prabhu Yesu Dayani Sannidhiki. ఎంతమందికి అందులో ఇంటర్నెట్ ఉంది? డేటా బ్యాలెన్స్ అందరికి ఉంది కదా. I don't think anybody is with a phone that doesn't have internet. I request you all to open lyrics. We couldn't project it to it today, so and sing along with us because most of you are looking at us. We are here to worship God together. So I request you all to please look at lyrics in Google and sing along with us.
సహకారం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. అది అందరికీ వచ్చినటువంటి పాట. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ లిరిక్స్, యూ కెన్ లుక్ ఫర్ లిరిక్స్ ఇన్ ద చర్చ్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ గూగుల్, వాట్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్. ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము. పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహినిను చేరితి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహినిను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. దూరదేశములో నా బాగుందు నను కొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్లా తరిమే దారిద్ర్యము. దూరదేశములో నా బాగుందు నను కొనుచు తప్పితి మార్గము. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్లా తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. దాక్షిణ్యము
నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. నా జీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. How many of you experience this love from God? దారి తప్పిపోయి వెళ్ళి, even before you ran to God, He was there waiting for you, right? So let us thank God for this love. I request everybody to stand up as we sing the next song, क्या दे सकता हूँ क्या ला सकता हूँ, कहता तुझे शुक्रिया. क्या दे सकता हूँ क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया. क्या दे सकता हूँ क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया. तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझसे ही करता शुरू हर कोई काम. तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझसे ही करता शुरू हर कोई काम. शुक्रिया करता हूँ मैं लेके तेरा नाम, आदरा और धन्यवाद आज तेरे नाम. शुक्रिया 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 तेरा. शुक्रिया 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 यीशु तेरा. सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है. सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है. मुझको भी तूने बनाया है, तेरे जैसा किया है. क्या दे सकता हूँ क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया. ओ क्या दे सकता हूँ क्या ला सकता हूँ,
సృష్టి అంతా సృజింపబడును, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడును, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామముని ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. లోకము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంచును నీ నామము ఎదుట. సాటి లేని నామము, స్వస్థపరచే నామము. సాటి లేని నామము, స్వస్థపరచే Can we sing all together? నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము, శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా, కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా. అన్ని నామములకు పైనామముగా, అన్ని నామములకు పైనామముగా, అన్ని నామములకు. లెట్స్ వర్షిప్ our living God. రెండు చేతులు పైకెత్తి అన్ని నామముల కన్నా పైనామమైన దేవుని కనబడతాం. నీ నామములో నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామ
often we hear the saying that destination is important, journey is not very important. Everybody concentrates on the destination, but in our Christian life, journey is also very important, right? How we live our life, how we trust our God, how much we trust our God, and every decision that we take has an consequence, right? How many of you believe that every decision that we take has a consequence? You can trust God or you can trust the world. You can trust God or you can trust the people around you. You can trust God or you can trust any tradition that says will do good to you. Like most of us believe in traditions saying ఇది చేస్తే మంచి అవుతుంది, but Bible says only to trust God, right? He is the God who does wonders. He is the God who changes our lives. He is the God who is right there. ఇందాక మనం పాట పాడుకున్నట్టు మనము దేవుని తట్టు తిరగక ముందే ఆయన మన కోసం వేచి ఉన్నాడు. He is waiting for us, right? How many of you believe it? So this morning as we enter worship, I request you all to understand, to know and to introspect where your trust is, where your faith is. Are we trusting this world? Are we trusting any tradition? Are we trusting any people? Are we trusting any famous personality that has that said will help us, or whatever it might be? It will look different to everybody, but today this morning I request everybody to not look to your right, not look to your left. Close your eyes, and this is a prayer between you and your God. Say that we trust only Him, because He is the only one that will save us. Some trust in horses, some trust in chariots, but we trust in the name of the Lord, right? So as we enter worship, I request you all to close your eyes. This is a time that we get once in a week where we come together and worship God. So let us not waste this time, and let us thank God for this time. Let us lift His name up high and let us thank Him. For you are great, you're a miracle so great. There is no one else like you. There is no one else like you. For you are great, you're a miracle so great. There is no one else like you. There is no one else like you. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? Yes, Father, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. యేసయ్యా, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా,
దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, యేసయ్యా, అందరం మన చేతులు పైకెత్తి స్తుతిస్తామా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటం, నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగలకుండ కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగలకుండ కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. Lord, we thank you, Lord Father, for this time of worship you have given us, Lord Father God. Many are struggling to meet, to gather, to worship you as a church, Lord Father, but you have given us this privilege to come together to worship you, Lord Jesus, to know more about you, to spend time in your presence, Lord Father God. We thank you. We are ever grateful, Lord Father God. We are ever grateful for all the things you have done in our lives, Lord Father God, and all the things that you are going to do. Lord, we worship you, Lord Father God. We come to you. We recommit ourselves to you, Lord Father God. Lord, help us to realize that everything that we do, help us to do it for you, Lord Jesus. Every decision that we take, help us to choose you, not the world, not anything else, Lord Father God. Help us to put you over everything, Lord Father God. If we are backsliding, Lord, we plead for your help, Lord Jesus. If we are going away, Lord Father God, Lord, we plead for your help. Come and help us, Lord Father God. Lord, you be our priority. You be our everything, Lord Father God. Lord, this journey isn't easy, but with you it's easy. For your word says your yoke is light, Lord Father God. And we pray, Lord Father God, that you be with us, Lord Father God. You lead and guide each and every one of us, and you be glorified, you be honored. You take all the glory, Lord Father God. Let this life that we have, Lord Father God, be lived for you, you alone. Lived for the audience of one, that is you, you alone, Lord Jesus. Thanking you for this time of worship you have given us. In Jesus Christ's most precious and holy name I pray. Amen. Please be seated. ప్రార్థన చేసుకుందాం.
దయచేసి తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన సర్వోన్నతమైన స్థలములలో మహింపరచబడు దేవా నీకు వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించు దేవా నీకు స్తోత్రములు. గడిచిన వారమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మరి యొక్క ఆదివారం పునరుద్ధాన దినమందు ప్రభా మీ మందిరావరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి మహింపరచడానికి మా అందరికీ మీరు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. హోలీ సిటీ చర్చ్ కొరకు మీరు ఏర్పాటు చేసిన నూతన ప్రార్థనా మందిరం కొరకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువును రక్షకుడైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రభువా దీనిని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఆయన పేరిట దీనిని ప్రతిష్ఠింపబడి ఉండగా ప్రభువా మీ రాజ్య విస్తరణ నిమిత్తమై అనేక ఆత్మలకు ప్రయోజనార్థంగా మాకు మేలుకరంగా ఈ మందిరాన్ని మీరు ప్రతిష్ఠించమని వేడుకొంచుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు. వారి వారి కుటుంబాలను ఆధ్యాత్మిక జీవితాలను బట్టి మీకు స్తోత్రములు. ఈ మందిరం అనేక మందికి రక్షణ సువార్త వెదజల్లే మందిరంగా ఉంచుమని వేడుకొంచుంటున్నాం. మీ సన్నిధి మాతో ఉంచుమని వేడుకొంచుంటున్నాం. మీ ముఖకాంతి మా అందరి మీద ప్రసరింపచేయమని వేడుకొంచున్నాం. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకు ఈ మందిరంలో మాకు నేర్పించమని వేడుకొంచుంటున్నాం. వచ్చిన వారిని వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనమని వేడుకొంచున్నాం. కొండ మీద కట్టబడిన పట్టణం వలె ప్రభా అనేక మందిని మీ రాజ్యం వైపు ఆకర్షించే మందిరంగా ఉంచుమని వేడుకొంచుంటున్నాం. విరిగి నలిగిన ఆత్మలతో ప్రభా మేము మీ సన్నిధిలోకి చేరి వచ్చుండగా మా ప్రార్థనలను ఆరాధనలను అంగీకరించమని వేడుకొంచుంటున్నాం. మీ వాక్యం అందించడానికి చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ ప్రియ కుమారులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. సంఘ కాపరులను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారభరితమైన ప్రార్థనా జీవితం మా అందరికీ అనుగ్రహించమని ఈ మందిరాన్ని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రతిష్ఠించి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని మీకే ఘనత మహిమ ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు స్వామి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యోనా గ్రంథం నుండి మొదటి 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నడూటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపముల నుండి పైకి రప్పించి ఉన్నావు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. Greetings everyone in the name of our Lord and Savior Jesus Christ. First of all, I would like to praise and thank God for giving this new church premises, and I also want to congratulate both the pastors of this Holy City Church, Pastor Bob Alif garu and Mary Alpha garu. So ఈ సమయంలో ఏదైతే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఏదైతే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటూ ఆలోచనపూర్వకంగా నేను ఇది చెప్తుండగా నాతో పాటు కలిసి మిమ్మల్ని కూడా రిపీట్ చేయాలని కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ఏదైతే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో మనమందరం హృదయపూర్వకంగా ఈ విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. అపోస్తుల విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును
మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాము. అందరం కలిసి చెప్తాం ఆమెన్. ఆమెన్. దయచేసి అందరం కూర్చున్నాం. సో గుడ్ మార్నింగ్. ఈరోజు మనతో పాటు తన వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు తన కృపని మనకి అందిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈ న్యూ ప్రొసెస్లో మనం ఇట్లా గ్యాదర్ అవ్వడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో మన మధ్యన డాక్టర్ రాజ్ కుమార్ అన్న మనతో ఉన్నారు. సో అందరూ ఆయన్ని చాలా పెద్దగా చూస్తారు. నేను మాత్రం అన్నాన్ని చాలా ఈజీగా అనేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆయన ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చినందుకు. సో రాజ్ కుమార్ అన్న ఎవరు అని తెలియాలంటే, సో మన ఎపిసెల్స్ ఇప్పటివరకు ఎక్కడైతే గ్యాదర్ అయ్యామో ఆ ఒక్క ఓనర్ చెప్పాలంటే. అంత మాత్రమే కాదు, అన్న హీ డిడ్ హిస్ MBBS ఫ్రమ్ ద ప్రెస్టీజియస్ కాలేజ్ ఎయిమ్స్ అండ్ MD ఫ్రమ్ ద ఎయిమ్స్ న్యూ ఢిల్లీ యూనివర్సిటీలో చేశారు. ఆ తర్వాత హీ డిడ్ హిస్ MA ఇన్ ఆర్గనైజేషనల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సో ఇమిగ్రేషన్ డాక్టర్గా ఆయన ఉన్నారు. అంత మాత్రమే కాదు, రీజన్ టు బిలీవ్ అనేక ఆర్గనైజేషన్ తెలుసు, అపాలజెటిక్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్గా తెలుసు. మీరు ఆయన బుక్స్ చదివి ఉంటారు, హ్యూరోస్ బుక్స్, ఆస్ట్రోఫిజిస్ట్ అండ్ ఆస్ట్రోనట్. సో హీ స్టార్టెడ్ యాజ్ మినిస్ట్రీ. సో ఏషియన్ పసిఫిక్కి ఆయన ఈజ్ ద వైస్ చైర్మన్. కాబట్టి చాలా పెద్ద పెద్ద దాంట్లో ఉన్నారు ఆయన. అలాగే EMFA ఎవాంజలికల్ మెడికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఆయన డైరెక్టర్గా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సో ఈ సమయంలో నేను అన్నకి టైం ఇస్తా ఉన్నాను. సో హీల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెల్కమ్ అన్న. మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన్నించాలి, తెలుగులో ట్రై చేస్తాను కానీ, అంటే ఇతను ఎవరండి తెలుగుదేశంలో పుట్టి తెలుగు రాదా అంటే, when I came to know the Lord, I had an English Bible in my hand. I was not trained in scripture any time in my lifetime as a child, as a kid. మా ఇంటికి 2 చర్చ్ గోడలు ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఏ ఇల్లు ఉండదు లోకంలో. ఎక్కడ చూసారండి, one house having 2 churches on the borders, గోడలకి. You must have seen one house, maybe with one wall. We had 2 churches. But the gospel took 28 years for it to penetrate my house, anamata. So that's my background. Na college lo unnappudu my friend prayed for 9 years for my salvation, and by God's grace I came to know the Lord. And I think we should, it is reminding me of the story of Jonah. When I was asking, Lord, what do I preach today? I said, preach something which is reflective of who you are, or who you were, and who you are trying to be. Choose the Jonah is called a minor prophet. I don't know why he's called minor. Probably book is small, he's not a minor prophet. It is certainly a major prophet, he is for sure, because the kind of lessons that come. Jonah పుస్తకాల నుంచి మనకి తెలిసేవి చాలా విషయాలు వస్తాయండి బయటికి. ఆన్ గాడ్ సావరెంటీ, ఆన్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్,
what happens when you make these choices, the consequences, and God's love for those beyond the Jews. So many lessons are there. And this book is this small in my Bible. 2 pages, atu itu. I think we can cover it, kada? Actually, Bible eppudu cover cheyali anakudadandi. We will go through it anali. Uncover cheyali anali, kada? We'll ask the Holy Spirit, Lord, to uncover the scripture for each of us. Andariki oka lesson untadi indulo pakka. Whoever has prayed in the morning today and said, Deva నాకు ఒకటి నా మనసులో నేర్పించు, నాకు ఒక లెసన్ చెప్పు, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వు అని అనుకుని వచ్చారో పక్కా ఇందులో నుంచి ఏదో ఒకటి వస్తుంది. అది ఏదో నాకు తెలియదు. ఐ విల్ బి స్కాటరింగ్ ద సీడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ఇట్ అప్ టు యూ టు క్యాచ్ ఇట్, రైట్? అండ్ మే ద లార్డ్ బ్లెస్ దిస్ టైమ్. We will look at it, and I'll be more conversational in my preaching, and also Telugu English కాంబినేషన్ ఉంటుంది. మీరు మన్నించాలి. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి పూర్తిగా తెలుగులో ఉంటే బాగుండు అంటే నా తెలుగు వింటూ మీరు బయట పరిగెత్తాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మీరు కొన్ని వర్డ్స్ అందించండి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ. లెట్స్ జస్ట్ లుక్ టు ద లార్డ్, ప్రే దట్ యూ విల్ ఓపెన్ ది ఐస్ ఆఫ్ అవర్ హార్ట్, దట్ వీ మైట్ సీ వండరస్ థింగ్స్ ఫ్రమ్ యువర్ వర్డ్, లార్డ్. Not just that our minds be filled with knowledge, but that our feet be transformed to walk. Even as we love you with our heart and mind, pray that you would enable us to walk in the direction that you led us, Lord. That you are with us, always and ever present. In Jesus' name, amen. Thank you, Pastor Bob Aleph Garu and Mrs. Bob Aleph for inviting me, and it's an honor to be in the midst of people like Samuel Garu, wonderful gentleman. And I think this church will keep growing because it started with Alpha, so it must be going till Omega. Omega ane పేరుతో వచ్చిన మనిషి వచ్చే వరకు ఇది పెరుగుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. And I met sister and Pastor Bob maybe I think many years ago. We had a nice discussion in epistles at that time. Thank you to all the elders also here and all the youngsters and different ages. ఇప్పుడు ఇన్ని ఏజెస్కి ఎట్లా కవర్ చేయాలని ఆలోచిస్తున్నాను నేను కూడా. But I'm sure the Lord will speak. Right? Thanks to the worship team today. The tabla was especially good. I was hoping the volume be a little higher on the tabla. Maybe next time. And of course to the guitars, the keyboards and amazing voices. The gentleman took very high pitch and chala baga paadaru. Thank you. Usually in the ministry you were pushed aside, I could see that. Brother, should I speak in 2 mics? This wide is better, right? Okay. So నేను కూడా నా ఫేవరెట్ చిన్న పాటతో మొదలెడతానండి. It's one I love a lot. It is written by a wonderful gentleman who's still alive. His name is Kruparavu garu unnaru, Gudivada ఏరియాలో. ఆయన ఒక సిక్ బెడ్ నుంచి ఒక పాట రాశాడు ఆయన. Just like Psalm 51 written by David in repentance. This is a beautiful song and it just touches your heart so deeply. ఒక్కటే పాడతాను ఎందుకంటే నాకు చాలా మీ అందరికీ తెలిసిందే. సో ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ దాట్, ఓకే? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. Thank you. Truly we can never forget his benefits nor repay him for anything that he has done, Andy. So let's look to Jonah. Please look to scripture now. I'll be almost reading through the entire portion of scripture. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అప్పుడు అక్కడక్కడ నేను ఆపుతూ ఉంటాను మిమ్మల్ని కమెంట్ చేస్తూ. సో ఇఫ్ యూ సీ వాట్ హ్యాపెండ్
Jonah was a prophet from the northern kingdom in the time of Jeroboam II, and at that time, on the northeast of that country, the Assyrian country was there, the nation of Assyria, which is వాళ్ళు చాలా wicked అని పేరు. అండ్ నాహుంలో చూస్తే ద హోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ దే డిడ్ టు ఇస్రాయెలీట్స్ ఉంటుంది. మనం ఎప్పుడు అనుకుంటాం యోనా ఏంటంటే ఒక చిన్న మాట చెప్తే వినలేడా, ఎవరికైనా చెప్పడానికి మాట జస్ట్ గో షేర్ ద గాస్పల్, గో షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు, వర్డ్ ఆఫ్ రిపెంటెన్స్ అంత కష్టం ఏంటండి అనిపిస్తుంది మనకి అప్పుడప్పుడు. కానీ ఇఫ్ ఐ టెల్ యూ గో టెల్ దట్ పర్సన్ అండి, ఎవరండి వాళ్ళు తెలియదండి, వాళ్ళు ఎవరో మా ఫ్యామిలీని వాళ్ళు చంపారండి, ముక్కుల మీద హుక్స్ పెట్టి తీసుకెళ్లారంట, నోట్లో హుక్స్ పెట్టారంట, దే హ్యావ్ టార్చర్డ్ అస్, దే హ్యావ్ పుట్ అస్ ఇన్ ప్రిజన్, దే హ్యావ్ బీటన్ అస్ ఫిజికలీ, దే హ్యావ్ డెస్ట్రాయిడ్ అవర్ ఎకానమీ. ఇప్పుడు మీకు సడన్గా అనిపిస్తుంది అలాంటి ఎవరు అంటే మీ మనసులో గుర్తొస్తుంటారు. కొంతమంది మనుషులను ఆలోచించుకోండి, ఇలా మిమ్మల్ని డిస్ట్రాయ్ చేసిన వాళ్ళు ఉండే ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు. ఇమాజిన్ యూ గోయింగ్ దేర్. అప్పుడు యూ సీ జోనాస్ హార్ట్. ఎందుకబ్బా ఇంత హెసిటెంట్గా ఉన్నాడు, హీజ్ అ హెసిటెంట్ ప్రాఫిట్ అంటారు. ఐ వుడ్ బి మోర్ హెసిటెంట్ దాన్ జోనా. నేనైతే దేవా ఇంకొకరి దగ్గరికి పంపించండి, ఇక్కడ మాత్రం వద్దు, వాడి సంగతి నాకు వదిలేయండి, ఇది కష్టం నాకు, యూ చూస్ సమ్వన్ ఎల్స్ ఫర్ దట్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ జోనా డిడ్ యాక్చువల్లీ. బట్ వీ కాల్ హిమ్ అ మైనర్ ప్రాఫిట్. వేర్ వీ మన మనస్తత్వంలో ఏముందనేది ఎందుకు పెట్టాడా దేవుడిది చూస్తే ఈ దిస్ ప్రాఫిట్ ఇంత చిన్న బుక్ అంటే ఎన్ని లెసన్స్ వస్తే మనం చూస్తూ వెళ్దామండి. ఇక్కడ చూసేటప్పుడు ద లార్డ్స్ మెసేజ్ కేమ్ టు జోనా సన్ ఆఫ్ అమితాయ్, గో ఇమీడియట్లీ టు నినవే, దట్ లార్జ్ క్యాపిటల్ సిటీ, అండ్ అనౌన్స్ జడ్జ్మెంట్ అగేన్స్ట్ పీపుల్ బికాస్ దేర్ వికెడ్నెస్ హెస్ కమ్ టు మై అటెన్షన్. అన్న వెంటనే యూ సీ సేస్ గో and say the judgment is coming, రాబోతుంది అని. Actually it comes, in fact a century later when Babylonians attack Nineveh. That's a different story. కానీ ఆ టైంలో ఏమవుతుంది అంటే అలా జరుగుతుంది, మీరు గో అండ్ టెల్ దెమ్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీ ఫీల్ అబౌట్ అవర్ సెల్స్ అండి, ద బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. ఎప్పుడు మనం ఇప్పుడు ప్రాడిగల్ సన్ పాట పాడాం కదండి, నన్ను ఇంటికి తీసుకెళ్ళమని. మనమే అనుకో నన్ను ఇంటికి తీసుకెళ్ళి ప్రభు వచ్చేసాను. కానీ ఆ ఇంట్లో ఇంకొక అతను ఉన్నాడు, గమనించారు ఎవరో, అన్న ఉన్నాడు అక్కడ. ఆ అన్నకి తలకాయ నొప్పి, వీడు వచ్చేసాడు మళ్ళీ వెనక్కని. మనం ఇంట్లో ఉన్నామండి ఆల్రెడీ. ఇంట్లోకి వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటే మనకి చాలా ఇరిటేటింగ్ ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? అరే వీడు కూడా వచ్చాడు రా, ఐ థాట్ డెఫినెట్లీ దిస్ విల్ గో టు హెల్. వాడు వచ్చేసాడంటే ఎట్లాగా? ఇమాజిన్ ఇట్స్ అ సిమిలర్ ప్యారల్. హీ సేయింగ్, అరే ఎవరికో ఎందుకు చెప్పాలండి, యూదులకు కదా నువ్వు పంపించింది యేసుక్రీస్తుని, కానీ ఆర్ యూదులకు పంపించావు నువ్వు, యూ చోజన్ అస్ యాజ్ ద పీపుల్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మమ్మల్ని చూపెట్టావు కూడా, దట్ నీ మనుషులే నువ్వు ఎంత అందరి మందికి చూపెట్టావు కదా. కానీ అలాంటప్పుడు ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి ఎవరికో ఎందుకు చెప్పాలి నేను? ఆర్ దే చోజన్? See, at that time, they knew they were chosen. We know when we come to know the Lord that we are chosen. కానీ how much of an attitude do we have towards people ఏమీ తెలియని వాళ్ళు అక్కడ వెయిటింగ్ ఫర్ జడ్జ్మెంట్ అన్నప్పుడు? Do you know that it's a dying person when you shake hands with that person అన్నప్పుడు do we welcome? I'll be drawing parallels quickly. It's not a traditional way of preaching, but just so that you walk along with me. I always ఎప్పుడు చదివినా కూడా ప్యారలల్స్ చూసుకుంటాను, నాకు అప్లికబుల్ ఏమైనా ఉందా లేదా అని. ఇలా నడుస్తూ వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ వెంటనే హీ హెడెడ్ ఆఫ్ టు టార్షిష్. టార్షిష్ ఈజ్ ఇన్ స్పెయిన్ అండి. అదేమో 5,000 కిలోమీటర్ ఇటు సైడ్ ఉంది, ఇదేమో 500 కిలోమీటర్ ఇటు ఉందంట. అంటే 10 రెట్లు ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోదాం అనేసాడు. అట్లా వెళ్ళటానికి కూడా టికెట్ కొనుక్కొని వెళ్తున్నాడు. అంటే హౌ వీ బై టికెట్స్ టు డూ అవర్ సిన్స్, టు డిసొబే గాడ్ వీ యాక్చువల్లీ పే ఫర్ ఇట్ అంట. ముఫ్తమే ఫ్రీగా వెళ్ళిపోతే అది వేరే విషయం, డబ్బులు కట్టి మరీ వెళ్తున్నాడంటే అటు సైడ్ కొంచెం వింతగా లేదు? ఇలా అంటూ ఉండగా మీ జీవితాల గురించి కూడా ఆలోచించుకుంటూ ఉండండి. మీ అనకుండా నాది అంటాను, ఎందుకంటే ఇది నా గురించి ఉంది. సో అదే ఈ పాటలో నీవు చేసిన ఉపకారం ఉంటే నేను చేసిన చేష్టలు చూస్తే ఇంకో పాట ఉంటే బాగుంటుంది. ఎవరు రాయలేదా పాట? ప్లీజ్ రైట్ సంథింగ్ సార్, సో దాట్ ఇట్స్ ఎ కన్ఫెషన్ ఆన్ అవర్ పార్ట్. ఇట్స్ ఆల్ గ్లోరిఫైయింగ్ గాడ్, ఆల్సో కన్ఫెస్ ఫ్రమ్ అవర్ సైడ్. సో హియర్ గోస్ జోనా అండ్ హీ సేస్ హీ పెయిడ్ ద ఫేర్ అండ్ వెంట్ అబౌట్ ఇట్ అనమాట. అటు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత నుంచి ఇక్కడ ఫస్ట్ వర్డ్ సేస్ ద లార్డ్స్ మెసేజ్ కేమ్ టు జోనా.
మీరు గమనిస్తే ద లార్డ్స్ మెసేజ్ కేమ్ టు జోనా అగైన్ అనేది ఎక్కడ వస్తుంది తెలుసా? చాప్టర్ 3 ఫస్ట్ వర్స్లో వస్తుంది అది. అప్పటిదాకా సైలెన్స్, ఇంకా దేవుడు మాట్లాడు. మనం అంటాం కదా, దేవా నువ్వు మాట్లాడు నాతోటి అని. కానీ జోనా వెళ్ళే డైరెక్షన్ ఎటుంది? వేరే సైడ్ ఉంది. మన శరీరాన్ని ఎలా తయారు చేసాడు దేవుడు? వన్ వీ వెంట్ టు అనాటమీ క్లాస్, ఏంటి అన్ని ఫార్వర్డ్ ఉన్నాయి, వెనకాల కూడా ఉంటే బాగుండు కదా, హైండ్ సైడ్ 4 అన్నట్టు, ఒక కన్నిటి ఉంటే బాగుండేది కదా. ఆర్ బర్డ్స్ లాగా 270 degrees చూస్తే ఎంత బాగుంటుందని. బట్ యు నో హౌ గాడ్ బిల్ట్ అస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. ద బ్యాక్ ఈజ్ pretty ఏమంటారు దాన్ని, అన్రిమార్కబుల్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫ్రంట్. వేర్ ద ఐస్ సీ ద ఇయర్స్ పాయింట్, వేర్ ద ఇయర్స్ పాయింట్ ద ఫీట్ ఆర్ పాయింటింగ్. మీరు చూపెడతారు కదా పాత సినిమాల్లో, హారర్ మూవీస్లో వచ్చి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటే దయ్యాలని. అండ్ యాక్చువల్లీ ఇస్ డిసొబీడియంట్ క్రీచర్ అనమాట. అంటే ఇటు చూస్తూ అటు వెళ్తుంది అనమాట. అది మనుషులను చూస్తే మనకి కళ్ళు, చెవులు, మాట్లాడే డైరెక్షన్ కానీ, అండ్ వీ రెస్పాండ్ టు ద పర్సన్. పాస్టర్ బాబు బాగున్నారా అంటామా మేము? ఇటు చూసి అంటాం కదా. అంటే ఏంటి? ఐ లుక్ టువర్డ్స్ హూ ఐఎమ్ కన్వర్సింగ్ విత్. జోనా was speaking to God. God was speaking to Jonah. But Jonah did what? ఇటు వెళ్ళు బాబు అంటే ఇక్కడి నుంచి వాయిస్ వస్తుంది, నేను ఇటు వెళ్తున్నాను. When I'm going this way, how will God's voice be heard? చెప్పండి. That's exactly what happened. అక్కడి నుంచి ఇక్కడ దాకా God doesn't speak to him anymore. కానీ పాపం వదిలేశాడండి దేవుడు. మీరు చెప్పండి. He spoke louder than words అంటారు కదా. ఏమి louder than words? Many a time when you don't listen, he sends circumstances which really tell, hey, you know what? God is there. మనం చాలాసార్లు circumstances పక్కన పడేస్తాం. Tozer famously said, God speaks to us. Tozer తెలుసు కదా, wonderful preacher from Canada, Alliance Church, one of my favorite preachers and pastors. ఆయన ఏమంటాడంటే 80% వరకు అంట వాక్యంలోనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దేవుడు మాట్లాడతాడు. మీరేం అటు ఇటు పరిగెత్తక్కర్లేదు. 85% ఆఫ్ ద టైం ఇందులో ఉంది కాబట్టి మీరు అటు ఇటు పరిగెత్తద్దు, ఫర్ అ వర్డ్, ఫర్ అ ప్రాఫెసీ అట్లాగా. ఇంకో 10% అంట కౌన్సిలర్స్ ఉంటుంది, మెన్ ఆఫ్ గాడ్, విమెన్ ఆఫ్ గాడ్, కౌన్సిల్ ఆఫ్ మెనీ, రైట్. ఇంకొక కొద్ది % ఈజ్ అ డైరెక్ట్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్. ఇట్ క్యాన్ కమ్, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కెన్ స్పీక్ టు యూ. ద లార్డ్ స్పోక్ టు మీ, దస్ సేస్ ద లార్డ్ అనేది. అది మనం రివర్స్ చేసి 95% we say, thus says the Lord. The Lord spoke to me. I don't know how much he spoke. I mean, in the night when you have a rumble in the tummy also, it can say, oh, drrr. Or, you know, I have a cough in my chest. We interpret, చాలా వింతగా ఇంటర్ప్రిట్ చేస్తామండి. Actually speaking, Tozer said is very, very right actually. ఇందులోంచి ఉన్న most truths are already there. Nothing new is going to come. Specifically for your instructions, counsel of many undi. Number 2, there is a prophetic word that comes at times. There is no doubt about that. Kani, we have reversed the equation many times. చాలాసార్లు ఉల్టా చేసాం దాన్ని. నువ్వు చెప్పు ఏంటి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతోటి, నా గురించి. అరే నీ గురించి ఎందుకయ్యా, నీతో ఏం మాట్లాడుతున్నాడు? సో ఇక్కడ జోనా స్టోరీలో మనం చూడాల్సింది ఏంటంటే, ద లార్డ్ వాజ్ స్పీకింగ్ టు జోనా అండ్ while speaking he runs off, and then comes the story. You know the story. ఇది మీకు అంతా తెలిసింది కాబట్టి I will make it go faster on that. Is it okay? It says he heard a powerful wind in the sea. అదొక ప్రాబ్లం లాగా వచ్చింది యాక్చువల్లీ. పోనీ చక్కగా టార్షిష్ వెళ్ళిపోయింటే బాగుండేది కదా, లేదంట. జర్నీ గాట్ డిస్టర్బ్డ్. ఎందుకంటే గాడ్ పొజిషనింగ్ సిస్టమ్ వాజ్ యాక్టివ్, GPS. ఇటు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్తుందండి మీ వెహికల్, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు బీప్ బీప్, ఇంకో 300 meters తర్వాత ప్లీజ్ టేక్ యూ టర్న్ అండ్ కమ్ బ్యాక్ అంటుంది కదా. GPS is telling to Jonah, I'll send you something, a message here on your screen. Beep beep, the violent tempest arose to the ship and the threat to break up. You know the story how it happens. They were so afraid. ఇంకా దాన్ని లైటర్ చేయడానికి సామాన్ బయట పడేస్తూ ఉంటారు, అదంతా జరుగుతుంది. కానీ జోనాస్ పిక్చర్ ఇస్ అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్, లైక్ అస్ అగైన్, మనలాగా నాలాగా.
లోకం అంతా ధ్వంసం అయిపోతుంది, కానీ నేను మాత్రం బజ్జున్నాను, నిద్రపోతున్నాను. ఇన్ ద బాటమ్ ఆఫ్ ద డే చక్కగా కిందకి వెళ్ళిపోయి పడుకున్నానంట. జోనా వాజ్ స్లీపింగ్. అక్కడ హంగామా జరుగుతుంది. అంటే లాట్ ఆఫ్ పీపుల్ సే కదా, ఐ రెస్ట్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఓ లార్డ్. నో నో నో, యూ మైట్ బి రెస్టింగ్ ఇన్ అ స్టామ్. ఎక్స్క్యూజ్ మీ. చాలాసార్లు అంటారు నాకు చాలా సుఖం, చాలా పీస్ఫుల్గా ఉన్నానండి అండి. షూర్ బాస్, యూ మైట్ బి వెరీ పీస్ఫుల్ సమ్వేర్ ఎల్స్, నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వెరీ పాసిబుల్. అదర్వైజ్ ఇన్ అ స్టామ్ హౌ కెన్ అ మ్యాన్ స్లీప్ అండి? చెప్పండి. చాలామంది నా పీస్ఫుల్ ఉన్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు నాతోటి. నైస్ ఈక్వేషన్ కాదండి. ఒబీడియన్స్ ఉందా లేదా ఫస్ట్ లుక్ అట్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఒక్కొక్క చిన్న చిన్న యాక్ట్స్లో మనకి కొన్ని విషయాలు బయటకు తెస్తుంటాను. సో యూ క్యాచ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. ఇందులో ఇక్కడ పడుకొని ఎందుకున్నాడని మీకు పజిలింగ్ ఉంది కదా, అంత టాస్ ఇట్ అవి. మేబీ వాజ్ టైర్డ్. ఇంకోటి, చాలాసార్లు మనము నిద్రపోతే ఏమన్నా అయినా లైట్లు ఆపేరా అంటే బిజీగా మనం ఫోన్లు చూస్తూ ఉంటాము, కానీ యాక్ట్ చేస్తాం నిద్రపోతున్నట్టు. ఎవరు వస్తారు లోపలికి సడన్గా రూమ్లోకి, అస్సలు కదలేదు, ఓ హ్యాపీలీ స్లీపింగ్ అని వెళ్ళిపో. ఈజీ ప్రిటెండింగ్ టు బి అస్లీప్ బికాస్ హీస్ డిసొబేయింగ్, ప్రాబబ్లీ ఈజ్ సమ్వేర్ ఎల్స్. అండ్ ఇట్ సేస్ సౌండ్ అస్లీప్ అని ఉంది కాబట్టి లెట్స్ నాట్ అజ్యూమ్ లెండి, ఐ వోంట్ యాడ్ టు స్క్రిప్చర్. హీ వాజ్ అస్లీప్. ఓకే, యూర్ నాట్ యాక్టింగ్. అంటే మనం చేసే కొన్ని విషయాలు కూడా చెప్తున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్ అస్లీప్? గెట్ అప్, క్రై అవుట్ టు యువర్ గాడ్. పర్హాప్స్ యువర్ గాడ్ మైట్ టేక్ నోటీస్ ఆఫ్ అస్ సో దట్ వీ మైట్ నాట్ డై. అప్పుడప్పుడు అంట మన దేవుడి గురించి వేరే వాడు గుర్తు చేస్తారంట. నువ్వు ప్రార్థన చేస్తే నాకన్నా కొంచెం పుణ్యం వస్తుంది కదా అన్నట్టు. దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ others remind us to pray to our God many times because they see that we are not praying to our God. అంటే అవతలోడికి మన దేవుడి మీద ఎక్కువ ఫెయిత్ ఉన్నట్టు లెక్క. అంటే దేర్ పర్హాప్స్ చూడండి ఆయన అంటే బికాస్ దే నో దట్ దెర్ ఇస్ నో హోప్ ఎనీవేర్ ఎల్స్. వాళ్ళకి ఏం దొరక్క అప్పుడప్పుడు మన క్రైస్తవులు చూస్తుంటారు. యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ ట్రూ. ఇట్ ఈస్ నాట్ దట్ పీపుల్ డోంట్ నో ద ట్రూత్ అండి. దే నో ద ట్రూత్. యాక్చువల్లీ ఇట్స్ డీప్ ఇన్ దేర్ హార్ట్స్. తెలుసు క్రైస్తవుల దగ్గర ఉన్న లైట్, వెలుగు అండ్ ట్రూత్ అనేది వాళ్ళకి బాగా తెలుసు. కానీ యాక్సెప్టింగ్ ఇట్ ఈస్ ద హోల్ థింగ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ద షిప్స్ క్యాప్టెన్ అప్రోచ్డ్ అండ్ సెడ్ ఓకే, ద sailor said to one another, come on, let's cast lots. Lots is the best way కదండి. ఎందుకంటే వీడి మొహం నాకు నచ్చలేదు కానీ వీడి పడేద్దాం, లేకపోతే ఇతను నాకు ఇష్టం లేదు కాబట్టి ఇతను అలా కాకుండా దే ఆల్సో వర్ వెరీ ఫేర్. దే సెడ్ లెట్స్ డూ లాట్స్ అండ్ ఇట్స్ అ వెరీ ఫేర్ మెథడ్. కానీ ఇక్కడ చూడండి, దేవుడి హస్తం అనేది మనకు తెలియని చోట్ల వస్తుంటుంది అప్పుడప్పుడు. తిరిగి తిరిగి ఎవరంట, అండ్ జోనా వాజ్ సింగిల్డ్ అవుట్ అంట. మరీ అన్యాయం అండి ఇది. గాడ్ ఈజ్ నోవేర్ టు బి సీన్, ఈజ్ నాట్ స్పీకింగ్. స్టామ్ హ్యాస్ కమ్ అండ్ సంబడి పోనీ అక్కడే ఉండి పోతే వేరే విషయం, బయటికి తెచ్చి మరీ నువ్వు లాట్స్లో కూర్చో, లాట్స్ నీ మీద పట్టి నువ్వు రా. లిటరల్లీ ఇట్ వాజ్ యాజ్ హీ వాజ్ ప్లక్డ్ అవుట్ ఆఫ్ అ సౌండ్ స్లీప్. ఒక లాట్స్లో అతని పేరు వచ్చే వరకు ఉంచి తర్వాత ఆహా. కానీ చూడండి పాప ఎంత మంచోళ్ళు, అరే ఎందుకండి పడేసేది అని దే వర్ రోయింగ్ దేర్ బోట్స్ ఫాస్టర్ అంట. మనం ఏం చేస్తాం, మనకు నచ్చినోడికి దొరికిందంటే ఫస్ట్ ఛాన్స్ అమ్మయ్యా అద్దరిబన్నా అన్నట్టే పడేద్దాం అన్నట్టు ఉంటుంది. వెన్ వీ సీ సమ్ పనిష్మెంట్ కమింగ్ అప్ ఆన్ సంబడి వీ డోంట్ లైక్, వీఆర్ మోర్ దెన్ హ్యాపీ, ఓ లెట్ మీ డంప్డ్ ఆఫ్ ద బోట్ అన్నట్టు. Look at their love for somebody who don't even belong to them. I am a Hebrew, I worship to the Lord, yes antunadu. Kani hearing this, the men became even more afraid and told him, what have you done? And it goes on to say, storm was growing worse. What should we do he says, pick me up and throw me into the sea so that the sea will calm down for you because I know it's my fault. He knows. That is the greatness of Jonah. He never denied andi. Ayana oppukunnadu, నా తప్పు వల్లే జరుగుతుంది అని. చాలామంది ఏమంటారు, నాకు తెలియదండి, మీ లైఫ్ మీ ఇష్టం, మీ బోట్, నేనేదో ఎక్కాను డబ్బులు కట్టి, అంతా నా మీద తోస్తే అట్లాగే. హీఈస్ సెన్సింగ్ నా డిసొబీడియన్స్ వల్ల ఒక ఎంటైర్ కింగ్డమ్ పోతుంది అన్నప్పుడు దేవుడు నన్ను పిలుస్తున్నాడేమో, ఎక్కడో అతనికి అవగాహన వచ్చింది. ఈ సేస్ ఐ నో ఇట్స్ మై ఫాల్ట్, యు ఆర్ ఇన్ దిస్ సివియర్ స్టార్మ్. ఇన్స్టెడ్ దే ట్రైడ్ టు రో బ్యాక్ టు ల్యాండ్ బట్ దే వర్ నాట్ ఏబుల్ టు డూ సో. అయినా ఒప్పుకోవట్లేదు వాళ్ళు. నో, నువ్వు బతకాల్సిందే, లెట్స్ గో. Anyway, finally it happens that he's out.
They picked Jonah up and threw him into the sea. And the storm stopped raging. The men feared the Lord greatly. అక్కడ కూడా చూడండి, అందులో కూడా మన డిసొబీడియంట్ డిటూవర్స్ వెళ్ళినప్పుడు ఎవరో బ్లెస్ అవుతారంట దేవుడు హస్తం కనపడినప్పుడు. దే సా ద లార్డ్స్ హ్యాండ్, దే నో దిట్స్ ద గాడ్ ఆఫ్ ద హీబ్రూస్. ఆల్రెడీ దే వర్ అఫ్రైడ్. ఇక్కడ ఇది స్టామ్ ఆగిన వెంటనే దే ఆర్ షాక్డ్. దే సేయింగ్ ద మెన్ ఫియర్డ్ హూ? ద లార్డ్ ఆఫ్ ద Hebrews greatly and earnestly vowed to offer lavish sacrifices to the Lord. Look at what happened. జోనాస్ డిసొబీడియన్స్లో ఒక ఫ్రూట్ వచ్చి, ఫలితం కూడా వచ్చిందండి. చాలాసార్లు అనుకుంటాం మనం డిసొబే చేస్తే ఇంకా అయిపోయాంరా మనం, ఇంకా ఏమవుతుందో ఏమో అన్నట్టు. అది కూడా దేవుడు వాడగలడు. మన తప్పులు, మన డిటూవర్లు, మన డిసొబీడియన్స్ మధ్యలో కూడా దేవుడు ఉన్నప్పుడు అండి ఎనీ రూట్ ఇస్ ఫైన్ ఇన్ అ సెన్స్. కానీ అది కూడా వాడుతున్నాడు దేవుడు, కానీ దట్ ఈస్ నాట్ హిస్ ఇంటెన్షన్, బట్ ఈజ్ దేర్ విత్ యూ. ఇక్కడ గమనిస్తే మీరు, దెర్ ఈస్ గాడ్ సావరెన్ విల్, అంటే ఏం చేయాలో అది చేస్తూనే పోతాడు, వెదర్ యువర్ పర్మిషన్ ఆర్ నాలెడ్జ్ ఇస్ దేర్ ఆర్ నాట్, అదొకటి ఉంది. మ్యాన్స్ చాయిస్ విల్ కూడా ఉంది ఇక్కడ. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ప్లే బిట్వీన్ దీస్ టూ థింగ్స్. ఈ రెండింటి మధ్యలో విల్ ఆఫ్ గాడ్ది, నువ్వు వెళ్ళాలి నినవే, ఈజ్ విల్ ఆఫ్ గాడ్. మ్యాన్ సేస్ ఐ వోంట్ గో. Sovereign will says, I'll bring you back. And the man says, no. And somebody else acts on him. ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఆ సావరెన్ విల్, ఆయన చిత్తం నెరవేరేటట్టు చేస్తున్నాడు కూడా. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? నీ చిత్తం నెరవేరకుండా చేస్తానని. దిస్ అ వెరీ స్ట్రాంగ్ ఇంటర్ప్లే విచ్ వీ షుడ్ రికగ్నైజ్. మన జీవితాలు ఇది గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు డిసైపుల్స్ ప్రార్థనలో ఏముంటుంది చెప్పండి? ఫాదర్ మొదలెడతారా చెప్పండి? ఆ ఫాదర్, ప్లీజ్ చేయండి. ఆ ఫాదర్ ఇన్ హెవెన్, దై విల్ బి డన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. అంటే ఏంటి? దై విల్ ఈజ్ నాట్ బీయింగ్ డన్ ఆన్ ఎర్త్ కదా, అవునా? కానీ జరిగేది నీ చిత్తమే ప్రభువా అంటే అన్నిటికీ జరుగుతుందా చిత్తం? జరగట్లేదండి. సో పాస్టర్ గారు, కొంచెం ఐఎమ్ గోయింగ్ ఇన్ టు థియలాజికలీ టఫ్ ఏరియా. ఓకే, పర్మిటరా? థ్యాంక్ యూ. ఐ నో దర్ అస్సలు కన్ఫ్యూజ్ అని చెప్పేది. ఐ టేక్ యూ ఆన్ అ జర్నీ ఆన్ దిస్. ఒకసారి ఏంటంటే, జరిగేది నీ చిత్తమే అని అన్ని చిత్తం దేవుడు చేస్తే నా పాపాలు కూడా ఆయన చిత్తమే అయిపోతాయి, అవునా? కాబట్టి ఇఫ్ యు సీ ది ఇంటర్ప్లే హియర్, నీ చిత్తము ఉంది దేవా, కానీ నేను ఎటో వెళ్తున్నాను. ఐఎమ్ డిసొబేయింగ్. నీ చిత్తాన్ని యాక్చువల్లీ విరుద్ధంగా పోతున్నాను నేను. వీ డూ ఇట్ ఎవ్రీ డే. వీ బ్రేక్ వాట్ గాడ్ హెస్ విల్డ్ ఫర్ అస్ ఎవ్రీ డే, మెనీ డేస్. చాలాసార్లు జరుగుతుంది ఇలాంటిది మన జీవితాల్లో. కానీ గాడ్స్ లవ్, సరే వీడు పోయాడు రాని వేరే వాడిని ఎత్తుక్కున్నాడు, ఆ దేవుడు కాదు, ఇతన్నే మళ్ళా పట్టుకొని వెనక్కి తెచ్చి ఐ విల్ పుట్ యూ బ్యాక్. కానీ ఈ మధ్యలో కొన్ని విషయాలు జరుగుతాయి. హౌ ద లార్డ్ చేంజెస్ అ పర్సన్స్ హార్ట్. చూడండి, ఇక్కడేవో విలపిస్తూ పరిగెత్తి వెళ్ళిపోయిన ఒక అతను ఉన్నాడు. మీరు చదివిన వాక్యంలో ఏముంది అక్కడ? డైరెక్షన్ మారింది. పైకి చూసి విలిపిస్తున్నాడు. ఇప్పుడు, ఓ గాడ్ ఆఫ్ మై సాల్వేషన్, ఐ హావ్ గాన్ టు ద డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్, ద రూట్స్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ మొలెటెడ్. అండ్ హీ సేస్ హీ వెంట్ టు షియోల్. లుక్ ఎట్ ద ప్రేయర్. హీ సేస్, ఇప్పుడు మన బాధ ఏంటంటే, దేవుడికి విరుద్ధంగా, ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా వెళ్ళినప్పుడు జర్నీ వెనక్కి వస్తుంది కదా, మనం ఓకే అనుకుంటాం. బట్ డూ యూ వాంట్ అ స్టింకీ ఫిష్? డూ యూ వాంట్ టు బీ ఇన్ ద బెల్లీ ఆఫ్ అ కంప్ ఫిష్ ఆర్ వామిటస్ ఆఫ్ అ ఫిష్? దట్స్ ద కాస్ట్. కానీ ఆ కాస్ట్ భరించాలా మీరు? అక్కర్లేదు కదా, మనం భరించాల్సిన అవసరం లేదు. ఒబే చేస్తే నో నీడ్ టు వరీ అబౌట్, యూ వుడ్ హావ్ గాన్ హ్యాపీలీ. బట్ కాస్ట్ ఆఫ్ డిసొబీడియన్స్ ఈజ్ ద స్టింక్ ఆఫ్ ద వామిట్ ఆఫ్ అ ఫిష్ అనమాట. యాజ్ అ డాగ్ ఈట్స్ ఇట్స్ వామిట్, సో డస్ అ ఫూల్ రిపీట్ ఇస్ ఫాలీ అని ఉంది. కొన్ని వాక్యాలు వింటే, అబ్బా మరీ అట్లా అనకండి సార్, మరి కుక్క ఏంటి కదా వామిట్. బైబిల్ సేస్ థింగ్స్, మనం అట్లా రిపీట్ చేస్తామంట. మన పాపాలని రిపీట్ చేస్తూ ఉంటే ఇట్స్ లైక్ అ డాగ్ ఈటింగ్ ఇట్స్ వామిట్ అగైన్ అన్నట్టు. బట్ హియర్ ఇఫ్ యూ సీ Jonah, he is slowly coming to a direction of turning towards God. He is looking up and praying.
యూ నో ద స్టోరీ హౌ ఈ కాల్స్ అవుట్ ఇన్ డిస్ట్రెస్ ఇట్లా అంటూ ఉంటాడు. యూ త్రూ మీ ఇన్ టు ద డీప్ వాటర్స్, యూ త్రూ మీ, హీ నోస్ యూ త్రూ. చాలా ఇంట్రెస్టింగ్ కదండి. లార్డ్ దే వాజ్ అ స్టామ్ అండ్ కాదు, నువ్వు పంపించిన స్టామ్లో నేను ఇక్కడ ఇరుక్కున్నాను. కానీ తిట్టట్లేదు ఇక్కడ. చూడండి, చనిపోతాడని తెలుసు కానీ తిట్లు రావట్లేదు. ఎందుకంటే హీ నోస్ ఇట్స్ ద కాస్ట్. హీ షుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ ఎల్స్. మీరు చేయగలరా? అదే ఆలోచిస్తాం మనం. జోనా ఎప్పుడు జోనా కంటే నేను బెటర్ అనుకుంటాం. యూజువలీ వీ సింగ్ కదా, వీఆర్ మోర్ ఒబీడియంట్ దాన్ జోనా. జోనా కంటే మనం ఒబీడియన్స్ కొంచెం ఎక్కువ కనపడదు అనిపిస్తుంది. ఇది చూస్తే ఇమాజిన్ మనం ఒక బెల్లీ ఆఫ్ ద ఫిష్లో ఉన్నాం. దేవా, నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షనే బాగాలేదు, దానికి తోడు నన్ను ఇక్కడ పడేస్తావా ఏంటి అని మనం ఆర్గ్యూ చేస్తావా? హీ సేయింగ్, ఐ థాట్ ఐ బీన్ బ్యానిష్డ్ ఫ్రమ్ యువర్ సైట్ అండ్ దట్ ఐ వుడ్ నెవర్ సీ యువర్ హోలీ టెంపుల్. కానీ ఇక్కడ హోప్ చూడండి నా తండ్రి ఏమంటాడంటే, ఐ వెంట్ టు ద వెరీ బాటమ్స్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ యూ బ్రాట్ మీ అప్ ఫ్రమ్ ద పిట్, ఓ లార్డ్ మై గాడ్. ఎలా అంటున్నాడు? యూ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ ద పిట్ అని. అప్పుడే ఎట్లా అంటున్నాడు? దట్ ఈస్ హిస్ ప్రేయర్. ఏంటంటే, నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంటేనంట, మై లైఫ్ ఈజ్ ఎబ్బింగ్ అవే, ఐ కాల్డ్ అవుట్ టు ద లార్డ్. ఎందుకు అంటే ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ రిటర్న్ లేటర్ కాబట్టి పాస్ట్ టెన్స్లో ఈజ్ రెమినిసింగ్. అలా వెళ్తున్నప్పుడు దేవుడికి నేను విలపించాను అనుంది. ఐ కాల్డ్ అవుట్ టు ద లార్డ్ అండ్ మై ప్రేయర్ కేమ్ టు యూ, your temple. And then he's conversing again. Those who worship worthless idols forfeit the mercy. As for me, I promise. He goes on to say, salvation belongs to you. You are the God of my salvation. ఇక్కడ సాల్వేషన్ అనే పదం ఆయన వాడేది ఆయన జీవితం గురించి వాడుతున్నాడు. ఇన్ ద సెన్స్ ఆఫ్ యూ సేవ్డ్ మై లైఫ్ ఫిజికలీ అండ్ దాట్స్ ద సాల్వేషన్ దేర్. బట్ యు నో వాట్ ఇట్ మీన్స్ టు అస్, ఈవెన్ టు హిమ్ లేటర్. దెన్ ద లార్డ్ కమాండెడ్ ద ఫిష్ అండ్ వామిటెడ్ జోనా అవుట్ ఇన్ టు డ్రై ల్యాండ్. ఇప్పుడు చూడండి, ఇలా విలపించిన తర్వాత ఏమైంది? ద లార్డ్స్ మెసేజ్ కేమ్ టు జోనా అగైన్ అ సెకండ్ టైం అని ఉంది. సింపుల్ అండి. ఐ వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని చాలామంది ప్రార్థన చేస్తారు కదండి రోజు. ఇమాజిన్ యూఆర్ ఇన్ సమ్ అదర్ డైరెక్షన్. ఎక్కడి నుంచి వింటారు? సో దేవుడు ఏమంటాడంటే, యోనాలాగా నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఆ కష్టం నేను పంపించాను, నన్ను తిట్టుకుంటున్నావు, కానీ కష్టాలకి కారణం నువ్వే అయి ఉండొచ్చు కదా. పాసిబ్లీ లోకం కూడా అయి ఉండొచ్చులేండి, కానీ నువ్వు కూడా అయి ఉండొచ్చు. అండ్ వితౌట్ కంప్లైనింగ్ టు ఎనీబడి ఈజ్ సేయింగ్, దేవా ఇలా పంపించావు నువ్వు, కానీ యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై సాల్వేషన్ అన్న మాట అనగలుగుతాం మనం. కష్టాల్లో నుంచి అనగలిగిన మనిషితో దేవుడు ఏమన్నాడంటే, మళ్ళా నా యొద్దకు వచ్చావు కాబట్టి నీతో మాట్లాడుతావు. దెన్ ద లార్డ్ స్పోక్ అగైన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, our anatomy is built like that. Only when you turn towards God, we hear his voice again. Otherwise it's faint. ఎంత దూరం వెళ్తే అంత కష్టం. మా బైబిల్ టీచర్ సిబి శామ్యుల్ గారిది ఎప్పుడు మర్చిపోను నేను. ఆ బైబిల్ స్టడీకి మా కజిన్ అన్న మన జాషువా బ్రదర్ యూస్ టు టేక్ మీ టు ద బైబిల్ స్టడీ. సిబి అన్న మాట ఐ నెవర్ ఫర్గాట్. ఏమంటో తెలుసా? He didn't claim it as his actually. He said it. I asked him, ఎవర్ది అంటే, I also forgot అన్నారు ఆయన. The voice of God is loudest on the road to obedience అంట. దీన్ని అనువదిస్తారన్న క్విక్గా. The voice of God is loudest on the road to obedience. విధేయత అనే మార్గంలో నడిచినప్పుడు ఆయన స్వరం అంట బిగ్గరగా వినపడుతుందంట. అంతేనా? ఈజ్ ఇట్ ఓకే? విధేయత అనే మార్గంలో వెళ్ళినప్పుడే ఆయన వాయిస్ మనకు వినపడుతుంది, గట్టిగా వినపడుతుంది, బిగ్గరగా వినపడుతుంది. సింపుల్ అండి ఆ సెంటెన్స్. నెవర్ ఫర్గెట్ దిస్. ప్లీజ్ మెమరైజ్ దిస్, కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. గాడ్స్ వాయిస్ వినాలి అంటే ఇట్ ఈస్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ఒబీడియన్స్. యాజ్ సింపుల్ as that. You don't obey, you don't hear. Finished. It's a clear proof. If there's one thing I'm leaving this place with today, idokkate. Obey the Lord because it is an expression of love. If you love me, you'll obey me. నన్ను ప్రేమిస్తున్నారు అంటే మీరు నా మాట వినాలి, నా వినయ విధేయతలతోటి. ఓకే పాస్టర్ గారు, హౌ మచ్ టైమ్ డూ ఐ హ్యావ్? ఇంకా 10 minutes? ఓకే. ఐ డెంట్ నోట్ వెన్ ఐ స్టార్టెడ్, అందుకనే I'll go through on this and I'll come back to one argument what the Muslims do regarding this thing. ఇది కొంచెం మనకు తెలియాలి కూడా, అప్పుడప్పుడు వాక్యం జాగ్రత్తగా చదవాలని కూడా తెలియాలి. I think I'll go to that now. If you see verse 2, it says, chapter 2లో రాస్తుంది కదా, మనకి ఇప్పుడు సండే స్కూల్లో నేర్పిస్తారు, మన పుస్తకాల్లో కూడా అదే చూస్తాము. జోనా చక్క క్యూట్గా చేపలో కూర్చుంటాడు,
కార్టూన్ లాగా, అండ్ దెన్ హీస్ సేయింగ్ అవుట్ టు గాడ్. ఈ పిక్చర్ కరెక్టా కాదా? కాదు. ఎందుకు కాదమ్మా? ఓకే, ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే. అహ్మద్ దీదాత్ అని ఒక గొప్ప ప్రీచర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, హీ వాజ్ ఛాలెంజింగ్ క్రిస్టియన్ ప్రీచర్ ఆన్ స్టేజ్. అన్నాడు ఏంటంటే, మాథ్యూ 12:40 ఏం రాస్తుంది, దిస్ విల్ బి వన్ సైన్ గివెన్ టు యూ, యూ అడల్టరస్ జనరేషన్, జస్ట్ యాజ్ జోనా వాజ్ ఇన్ ద బెలీ ఆఫ్ ద ఫిష్ ఫర్ 3 days and 3 nights, so shall the Son of Man be in the belly of the earth. Right? You remember that? See, is it correct? Is it correct? Was Jonah alive in the fish? He's asking the crowd. I'm asking you, was Jonah alive in the fish? Kattiga. Did Jesus die or was he alive? Just as Jonah was in the belly of the fish, he was alive. Jesus was also alive in the belly of the earth. Then what is the resurrection? What is the death of Christ? So Jesus didn't die. Swoon theory. And just alaga, he went off into a swoon anta, cross meda, disciples stole his body and took him. Whole crowd is like, was Jonah alive in the... And he says, yes. Was Jesus alive? No. Then why did Jesus was lying? ఇది ఫాలో అవుతారా, కన్ఫ్యూజ్ అవుతున్నారండి మీరు? సో ఈ ప్రాబ్లము సండే స్కూల్ ప్రాబ్లమా, లేకపోతే అసలు వాక్యంలోనే ప్రాబ్లం ఉందా? దీన్ని ఎవరైనా సాల్వ్ చేస్తారా? ఏం లేదు, స్క్రిప్చర్ సాల్వ్స్ ఇట్. లెట్స్ గో టు స్క్రిప్చర్ గ్రాడ్యువలీ. గో డౌన్, ఇట్ సేస్ I went down to the 6లో చదువుతారండి. I went down to the very bottom of this mountains, gates of the netherworld barred me in forever. అంటే ఏంటి తెలుసా? You know the word used there in the original? Sheol. What is Sheol? Place of the dead. Netherworld. Barred me in forever. Out forever కాదు, in forever. Why don't we think Jonah died and God resuscitated him back to life? నా బుక్లో జోనా చక్క ఫిష్లో మాట్లాడుతున్నాడు చక్కగా. స్పిరిట్ కెన్ టాక్. స్పిరిట్ నెవర్ టాక్స్ టాకింగ్, స్టాప్స్ టాకింగ్. సెవెంత్-డే అడ్వెంటిస్ట్ బిలీవ్ ఇన్ సోల్ స్లీప్. ఒకసారి చనిపోతారంటే ఇంకా టోటల్ సైలెన్స్. దెర్ ఇస్ నథింగ్ అబౌట్ దిస్ పర్సన్ అగైన్. Whereas scripture says, and then Lazarus was taken by the angels to the bosom of Abraham. Oh my goodness, immediately, instantaneous transport of believers to God's presence when we die. That's the simple theology. Ventane, చాలా మంది that here lies the man. No, sorry, here lies the mortal remains of the man. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం at the grave దగ్గర నుంచొని, here lies the man, he doesn't lie here, sorry, you are lying. Here lies the mortal remains of the man. ఆయన వెళ్ళిపోయాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు పైకి. He's gone up. That's the physics of that parable where it says, parallel to Lazarus, the angels took him immediately to the bosom of Abraham anandi. Seventh-day Adventists believe that there is soul sleep. Till suddenly at resurrection God wakes that person up. ఏమైందబ్బా, రిప్ అండ్ వింకిల్ స్లీప్ అని చదివారు ఆ స్టోరీ? ఇప్పుడు నిద్ర నుంచి లేచా, ఏమైంది, బై ద వే లాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ సెంచరీస్. No. We live continually, and the spirit never dies. Spirit goes back to the maker. But అది reconcile అవుతుంది ఎప్పుడు? When the Lord comes, those who are dead will rise first అని ఉంటుంది కదా. ఆయనతో పాటు వచ్చేవాళ్ళు, they'll be reunited to their dead bodies. They are remade again. Even if a fish has eaten you, or you're burnt in the flesh somewhere in a fire, or you died in a horrible accident, or whatever else, your body is remade again. It's God making you afresh, a new body. కొంచెం డీవియేట్, వేరే రోడ్ మీద వెళ్తున్నాను, పర్లేదు కదా, మళ్ళీ వెనక్కి వద్దామా? నవ్ యూ సీ వాట్ హ్యాపెండ్. పీపుల్ కెన్ ఫాక్స్ యూ అండ్ సే జీసస్ నెవర్ డైడ్ అని. యాక్చువల్లీ ఇట్స్ ఆర్ మిస్అండర్స్టాండింగ్. మనం అర్థం చేసుకోలేదు మన స్క్రిప్చర్ని. వాక్యాలు క్లియర్గా ఉంది ఏంటంటే, జోనా వెంట్ టిల్ షేయోల్. వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం? మనకి ఎందుకు ఒప్పుకోము? జోనా వుడ్ హ్యావ్ డైడ్ అండ్ ఈజ్ కమ్ బ్యాక్. హిస్ స్పిరిట్ వాజ్ స్పీకింగ్. డోంట్ గెట్ కాట్ ఆన్ దీస్ ఆర్గ్యుమెంట్స్. Be wise.
నేను విలపించాను దేవుడితో, దేవా ఇదేంటి దీదాతి ఇలా కొట్టేస్తున్నాడు ఇతన్ని భయంకరంగా, అండ్ హీఈస్ లైక్ స్టేరింగ్ అండ్ ద ఆడియన్స్ ఇస్ షాక్డ్. ఐ వెంట్ అండ్ నెల్ డౌన్ అండ్ ప్రేడ్ టు ద లార్డ్ అండ్ సెడ్, లార్డ్ దీనికి ఆన్సర్ ఏంటి? హీ సెడ్, గో టు స్క్రిప్చర్. ఐ వెంట్ టు స్క్రిప్చర్ అండ్ ఐ సెడ్, షేవల్ అని ఉంది. షేవల్ అని ఐ ఓన్లీ నో వన్ మీనింగ్ ఆఫ్ షేవల్, ఇట్స్ ప్లేస్ దట్ డే. ఇదేంటబ్బా నాకు ఇట్లా నేర్పించారు ఏంటి చిన్నప్పటి నుంచి? అదే చిన్నప్పటి నుంచి కాకపోతే తర్వాత అయినా కూడా అదే నేర్పించారు. దాట్స్ ద ప్రాబ్లం. ఎన్నోసార్లు ఎన్నో ఇలాంటివి ఉన్నాయండి. మీకు కొన్ని వాక్యాలు తెస్తూ వెళ్తూ ఉంటాను. ప్రతిసారి నన్ను ఈసారి పిలిస్తే కూడా చెప్తాను మీకు, బట్ జస్ట్ జోకింగ్. దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ వీ నీడ్ టు అన్లర్న్ వాట్ వీ హెవ్ లర్న్డ్. వీ నీడ్ టు లర్న్ అఫ్రెష్. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన నేర్పిస్తాడు మనకి. ఆయన రాసింది కాబట్టి మనం ఆయనతో కూర్చుంటేనే మనకు అర్థమవుతుంది. మెనీ టైమ్స్ వీ హ్యావ్ టు సిట్ విత్ హిమ్. సో అగైన్ టోజర్ గారు అంటారు, ఆర్ యూ బైబిల్ టాట్ ఆర్ స్పిరిట్ టాట్ అంటాడు. మీకు బైబిల్తో నేర్చుకున్నావా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి రచయిత కాబట్టి ఆయనతో కూర్చున్నావా అంటాడు. దిస్ అ డిఫరెన్స్. బైబిల్ టాట్ వర్సెస్ స్పిరిట్ టాట్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లెట్ us బీ పీపుల్ హూ ఆర్ టాట్. మనకి నేర్పించే పర్సన్ ఎవరు ఉండాలంటే ద థర్డ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ, పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర కూర్చోవాలి. యాక్చువల్లీ హీ ఇన్స్పైర్డ్ ద స్క్రిప్చర్, హీ విల్ రివీల్ స్క్రిప్చర్. ఓకే, ఆ పజిల్ సాల్వ్ అయిందండి. డౌట్స్ ఉంటే నన్ను వచ్చి తర్వాత బయట కొట్టచ్చు, బట్ లేదంటే వీ కెన్ డిస్కస్ దాట్ ఇఫ్ యూ వాంట్ టు. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కానండ్రమ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ నో ఇట్ ఆల్, but I think it's a good answer. As you go on later, you see that Jonah went immediately to Nineveh, and it goes on where he declares, and then they declare a fast. They respond immediately, and even animals were put in sackcloth. Anyway, that goes on, and then వాళ్ళు రిపెంట్ అయిన వెంటనే యోనా కోపం వచ్చేస్తుంది. హీఈస్ యాంగ్రీ. ఒక్క మాటతోటి వీళ్ళు వెనక్కి తిరిగిపోయారేంటబ్బా, నేనేం ఎంత కష్టపడ్డాను. మనం చాలాసార్లు టు కమ్ టు నో ద లార్డ్ వీ టేక్ లాడ్ ఆఫ్ టైం, ఎంత కష్టాలతోటి. వేరే వాడిని చూస్తే వీడేంటారా ఒక వాక్యంతో సడన్గా దూకేసాడు ఫెయిత్లోకి అని చూస్తారు. అలాంటి వాళ్ళని మనకు సర్ప్రైజింగ్ ఉంటుంది, కోపం కూడా వస్తుంది. నేనేం ఎంత కష్టపడ్డా, వీడేం ఈజీగా వచ్చాడని. ఇక్కడ జోనా చాలా కష్టపడుతున్నాడు. ఏంటంటే ఒక్క మాట చెప్తే వీళ్ళ యానిమల్స్ని కూడా సాక్లాత్ కట్టిపడేసి రిపెంటెన్స్ అంటారు ఏంటబ్బా వీళ్ళు అని. So God is actually showing us there are repentant people waiting for the voice of God to be heard. మన అంటే ఈ వెలుగుని చూడటానికి ఎంతోమంది వెయిట్ చేస్తుంది. నాకు పాడాం కదా అట్లానే, దట్ వీఆర్ స్టాండింగ్ ఆన్ అ హిల్ ఫర్ ద, ప్రార్థన చేశారు మీరు కదా, వీఆర్ ఆన్ అ హిల్ టు షో ద లైట్. దెర్ ఆర్ పీపుల్ వెయిటింగ్ టు సీ దట్ లైట్ అండి. అండ్ యాజ్ వీ గో ఆన్ ఇట్ సేస్ దిస్ displeased Jonah terribly. And he became very angry. He prayed to the Lord and said, "Oh Lord, this is just what I thought would happen when I was in my own country. This is what I tried to prevent by attempting to." అసలు ప్రివెంట్ చేద్దామని చూశాను యాక్చువల్లీ, కానీ నువ్వు ఇలా నన్ను ఇలా టార్చర్ చేసి వెనక్కి తెచ్చావు, వీళ్ళు ఇలా అయిపోయారు. ఇప్పుడు సంతోషపడలేదు అసలు. అందుకే నన్ను బిగ్ బ్రదర్ వాజ్ నాట్ హ్యాపీ దట్ ద ప్రాడిగల్ సన్ కేమ్ బ్యాక్. ఇంటికి వచ్చాడని అసలు తిట్టుకుంటాడు. ఏంటంటే మళ్ళా వచ్చాడరా వీడు మొత్తం స్పెండ్ చేసి అని. కానీ మనకు ఆ ఓపిక ఉందా నిజంగా? వెన్ వీ సీ పీపుల్ హు ఆర్ సిన్నింగ్, అండ్ మనమేమో చిన్నప్పటి నుంచి దేవా నువ్వు నాకు తెలుసు అని ఫ్రమ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్ ఇన్ అవర్ టీన్స్, అండ్ దెన్ ఇన్ 50s ఒకడు వచ్చి దేవుడిని అంగీకరిస్తున్నాడు అంటే, అరే అట్లానే పోతే బాగుండేది కదా, ఇంత జీవితం అంతా ఎట్లానే బతికేసావుగా. అప్పుడప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆర్ యూ బిగ్ బ్రదర్ ఆర్ అ రియల్ సన్ ఆఫ్ మైన్? విల్ యూ వెల్కమ్ ఎనీబడి at any point of time? If Jesus could welcome on the cross itself with the thief on the cross, మనకు అంత ఓపిక ఉందని మనకు లేదండి. యాక్చువల్లీ వీఆర్ వెరీ యాంగ్రీ పీపుల్. నేను ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి హోలీ జీవితం జీవించేస్తే వీడు వచ్చాడు లాస్ట్ మినిట్లో కొట్టేసి వెళ్ళిపోయాడండి. నేను అదే ప్యారబుల్ హీ స్పోకెన్ అబౌట్ ఇన్ అ సిమిలర్ వే లేటర్. పీపుల్ హు కమ్ టు వర్క్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్. లేబరర్స్ ప్యారబుల్ ఉంది కదా, అందులో ఆఫ్ కోర్స్ మోర్ అబౌట్ ప్రొవిజన్ అండ్ ఫుడ్. హీ సేస్ ఐ విల్ గివ్ యూ ద ప్రొవిజన్ ఫర్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అ డే. అందుకని చివరిలో వచ్చిన మనిషి కూడా నేను ఇస్తాను ఫుల్గా అంటాడు. దెన్ ఆర్ ఎస్. కానీ దీనికి కూడా వర్తించదు. ఏంటంటే మనం చాలాసార్లు కొత్తగా వచ్చిన వాళ్ళని కానీ తర్వాత వచ్చిన వాళ్ళని కానీ చాలా పాపాలు చేశారనిపించి మళ్ళీ దేవుడిని అంగీకరించి వచ్చినా కానీ చాలా కోపంతో ఉంటాం మనం, యాంగ్రీ. ఇదొక లెసన్ ఫర్ అస్. గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ విత్ దెమ్.
ఇఫ్ గాడ్ వేర్ యాంగ్రీ విత్ అస్, ఎక్కడుండేవాళ్ళం మనం? మసి, వుడ్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్. హీ వాజ్ నాట్ యాంగ్రీ విత్ అస్. సో హీ సేస్ బీ కంపాషనేట్. దిస్ ఇస్ వాట్ ఐ ట్రై టు ప్రివెంట్ అని రాస్తూ ఉన్నాడు. ఇది చదివినప్పుడు ఎప్పుడు నవ్వుకుంటాను, అంటే నా మనసు కూడా ఎట్లానే ఉంది కదా అని. సో నవ్ లార్డ్ కిల్ మీ ఇన్స్టెడ్ బికాస్ ఐ వుడ్ రాదర్ డై దెన్ లివ్. ఇలాంటి పరిస్థితి అయితే నేనే చచ్చిపోతాను. Jonah left the city and sat down. You know the story, how it goes on. But one thing I wanted to say as we finish this is about the will of God and the will of man. చాలాసార్లు మనం ఇందాక ఆ పాట నేను అంటే అదొక ఎక్కిరించడానికి కాదు, ఇట్స్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ అ థింగ్, కానీ ఎక్కడ దేవుడి విల్ ఉంది, గాడ్స్ విల్ ఉన్నదేమో మనం ఉల్టా చేసి మన విల్ పెడతాము, మన విల్ ఉన్నది గాడ్స్ విల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ మీన్. చాలాసార్లు మన మనసులో నడుస్తూ ఉంది ఒకటి, ఆ డెసిషన్ చేసేసుకున్నాము. దేవుడు మనకి 3 సార్లు అదే చెప్తున్నాడు, దేవా ఐఎమ్ అ ప్రేయర్ వారియర్, ఐ విల్ కీప్ ప్రేయింగ్ బికాజ్ ఇది ఏదో తప్పు వస్తున్నట్టుంది అని 4వసారి వీడికి ఒప్పుకున్నది వచ్చినట్టు అనిపిస్తే థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ మై ప్రేయర్. నో, ద లార్డ్ వాస్ టెలింగ్ యూ 3 times, ప్లీజ్ డోంట్. అదేంటి రాజ్ కుమార్ గారు అలా అవ్వదు కదా అని. ఎందుకు అవ్వదండి? ఒక ఎగ్జాంపుల్, హిస్టరీ, నెవర్ ఫర్గెట్ హిస్టరీ. 4 సార్లు నాకు మై సన్ కమ్స్ అండ్ సేస్ ఐ వాంట్ టు టేక్ ద స్కూటర్ ఫర్ డ్రైవింగ్ అని అంటే 10వసారి వచ్చాడు అనుకోండి జిడ్డులాగా, ఏమంటా నేను? అరే తీసుకోరా, నువ్వు చావద్దు, నువ్వు ఎవరిని చంపొద్దు. జాతకుడు 18 ఏళ్ళు వచ్చిన ఫస్ట్ ఆల్ బిలో 18 నెవర్ గివ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. 18 దాటిద్ది ఆడికి వచ్చు అంటే కూడా జాగ్రత్తగా ఇచ్చారే అనుకోండి. ఏం చేస్తాం మనం 10వసారి? అరే పో తీసుకో అంటాం. వాట్ హ్యాపెన్ టు ఇజ్రాయెలైట్స్ వెన్ దే వర్ ఆస్కింగ్, దే వర్ లాంగింగ్ ఫర్ ఫుడ్. అరే ఈజిప్ట్లో ఎంత బాగుంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చా అంత అన్యాయంగా, ఏమీ లేదు ఇక్కడ తిండి, ఎడారి తప్ప ఏమి లేదు, మట్టి ఉందంతే, అండ్ మన్నా పడుతుంది రోజు, చచ్చా ఎంత బోరింగ్ అన్నప్పుడు, యు నో వాట్ గాడ్ డస్? గుర్తుందా ఆ స్టోరీ విచ్ ఈస్ రెమినిస్డ్ బ్యాక్ ఇన్ ద సామ్స్? ఇట్ సేస్ God gave them the desires of their heart but sent leanness into their soul అంట. ఆ తిండి కావాల్సిన తిరురా అని ఇచ్చాడంట, కానీ క్షీణతనిచ్చాడంట. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వెన్ దే ఏట్ దోస్, ఆ క్వెయిల్ తిని చచ్చి వామిట్ చేసి చచ్చిపోయారండి జనాలే. అంటే ఏమంటారు గమనిస్తారు అక్కడ ఏంటంటే, అప్పుడప్పుడు యూ షుడ్ నో వాట్ నాట్ టు ప్రే ఫర్. చాలామంది ప్రేయర్ వారియర్స్ లాగా, దేవా నువ్వు ఆన్సర్ వచ్చేవారిని పట్టుకుంటాను అంటారు కదా. ఆయన ఎన్నిసార్లు నువ్వు అన్నా కూడా జిడ్డులా పట్టుకుంటే దేవుడు అంటాడు, అవునా తీసుకో నీకే తెలుస్తుంది అంటాడు. ఇలాంటి ప్రార్థనలు ఉంటాయి తెలుసండి మీకు, ఇలాంటి ఆన్సర్స్ టు గాడ్, ఆన్సర్స్ టు ప్రేయర్. మనం అనుకుంటే గాడ్ ఆల్వేస్ గివ్స్ గుడ్ థింగ్స్ అంటాం, కరెక్టే. కానీ మెనీ టైమ్స్ బికాజ్ యు ఆర్ హిస్ చైల్డ్ హీల్ సే, అవునా తీసుకో నీకే తెలుస్తుంది. గాడ్ గేవ్ దెమ్ ద డిజైర్స్ ఆఫ్ దేర్ హార్ట్ బట్ సెంట్ లీన్నెస్ ఇన్ టు దేర్ సోల్. లుక్ ఎట్ ద పవర్ ఆఫ్ ద విల్ ఆఫ్ మ్యాన్. వీ కెన్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. జాగ్రత్తగా ఉండాలి, మన ప్రార్థనలు జాగ్రత్తగా ఉండాలి, మనం అడిగే జాగ్రత్తగా అడగాలి, మనం చేసే చేష్టలు కూడా ఒబీడియంట్గా ఉన్నాయా లేదా. ఎందుకంటే గాడ్ విల్ జస్ట్ గివ్. చాలాసార్లు అంటారు, గాడ్ వై డిడ్ యూ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్ టు, అయితే చాలాసార్లు కదా, యూ లవ్ మీ లార్డ్, ఐ డిసొబేడ్ యూ, బట్ సో వాట్, వై డిడ్ యూ బ్రేక్ మై లెగ్ ఇన్ ద యాక్సిడెంట్. ఇంకా ఏమంటాను నేను, వద్దు వెళ్ళొద్దు అని 10 సార్లు చెప్తే నువ్వు వెళ్ళి ఇరక్కొట్టుకొని మళ్ళా నన్నే అంటే అట్లాగా. దట్స్ థ్యాంక్ఫుల్లీ జోనా వాజ్ నాట్ లైక్ దట్. లుక్ ఎట్ హిమ్, హి సెడ్, దేవా ఇది నా వల్లే జరిగింది, నువ్వు చెప్పు ఏం చేయాలి, అప్పుడు యు ఆర్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. సో అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ఐ వాంట్ టు జస్ట్ రిమైండ్ us, ఇందులో ఉన్న రకరకాల లెసన్స్ 2 పేజీల్లో ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో ఆలోచిస్తూ ఉంటే, అవునండి. కానీ మనం చాలాసార్లు వాక్యం బోరింగ్ అనిపిస్తుంది. వై డోంట్ వి రీడ్ స్క్రిప్చర్ మెనీ టైమ్స్, యంగ్స్టర్స్ ఎస్పెషలీ. అబ్బా అని. ఎందుకంటే ద బైబుల్ డిక్లేర్స్ దట్ స్క్రిప్చర్, ఐ థింక్ ఇట్స్ Proverbs 2 says, if you search for it as for hidden treasure, then you will find the understanding of the holy, knowledge of the holy and understanding and wisdom అని ఉంటుంది. మనం ఎప్పుడన్నా వాక్యం దగ్గరికి వెళ్ళి తవ్వి చూసామా? కొంచెం కష్టం రాగానే లెట్స్ పాస్ ఓవర్ టు ద నెక్స్ట్ ప్యాసేజ్. పాస్ ఓవర్ బైబిల్ అంటారు దాన్ని, విన్నారు కదా. చదువుతూ ఒక కష్టం రాగానే మనకు అర్థం కాదండి. హార్డ్ సేయింగ్స్ ఆఫ్ జీసస్, లెట్స్ మూవ్. బట్ ద స్క్రిప్చర్ ఇన్స్ట్రక్ట్స్
dig as its hidden treasure. నేను ఆ రోజు వెళ్ళి విలపించాను దేవుడికి, దేవా నాకు అర్థం కావట్లేదు, ఇతనేమో అసలు మన యేసుక్రీస్తు చనిపోలేదు అంటున్నాడు, ఇంకా అసలు ఇఫ్ హీఈస్ నాట్ డెడ్ ఈజ్ నాట్ రీజన్ మై ఫెయిత్ ఈజ్ ఇన్ వెయిన్ అని పౌలు అంటున్నాడు అక్కడ. ఎట్లాగబ్బా ఇది అంటే ఆన్సర్ చాలా సింపుల్ రాజ్ కుమార్, నువ్వు వెతకలేదు సరిగ్గా. మే గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ అ చర్చ్ ఐ అడ్మైర్ ఇన్ వన్ సెన్స్. పాస్టర్ బాబ్స్ ఇంట్రడక్షన్ మేము కలిసినప్పుడు కూడా అతని కీన్నెస్ ఆన్ స్క్రిప్చర్ కానీ ఆయన ప్యాషన్ ఆన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కానీ ఇట్ ఈస్ సో ఎంకరేజింగ్. వెన్ ఎవర్ ఐ సీ ఐ గెట్ ఎక్సైటెడ్. వాక్యం అంటే చాలా ఇష్టం అండ్ వాంట్స్ టు గో ఇన్ టు ద డెప్త్స్ అనమాట. ఎవరికి ఏమి నేర్చుకుంటే బాగుండు. అండ్ హీస్ ఫ్యాసినేటెడ్ అండి. ఈ బ్రదర్ ఈ బుక్స్ మీరు ఎపిసోడ్స్లో అమ్ముతున్నారు, మేము కూడా చర్చెస్లో ఎక్కడ నమ్మాలి, మీటింగ్స్లో తీసుకెళ్ళాలి. పుట్ ఇట్ ఇన్ టు పీపుల్స్ హ్యాండ్స్. దిస్ చర్చ్ ఇస్ వండర్ఫుల్ అండి. యువర్ అమేజింగ్ పీపుల్. వాక్యాన్ని డీప్గా చదివి మే యూ బి బ్లెస్డ్ ఇన్ ద డేస్ టు కమ్ డీపర్ దెన్ ఎవర్ బిఫోర్ దట్. మే గాడ్ బ్లెస్ యూ. I just wanted to give a glimpse of this part of scripture. I hope it excited some people that there are things that we don't know, avuna, or we thought we knew but we didn't know. Alanti chaala untayandi. We will never arrive in scripture. We have maaku vachandi anedi eppudu analeranడి, even the best of teachers. So guitar tho kuda sanketam vachindi kabatti I will have to finish, and may the Lord bless you all. Thank you so much. God bless you.